హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రెండో విడతలో భాగంగా గతంలో ఎవరికైతే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది రాలేదో అటువంటి వారందరికీ సంబంధించి 1,42,755 మందికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలకు 71.38 కోట్ల రూపాయలు అనేది నిన్నటి రోజున వారి యొక్క రైతుల బ్యాంక్ ఖాతాలు అయితే జమ చేయడం జరిగింది. గతంలో స్థానిక ఎన్నికల కారణంగా అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల కారణంగా గతంలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కొన్ని జిల్లాల్లోని రైతులకైతే ఆగిపోవడం జరిగింది. ఈ యొక్క రైతులకు సంబంధించి దాదాపుగా 1,04,107 మందికి సంబంధించిన రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలకు, అలాగే గతంలో ఈకేవైసీ చేసుకోకుండా ఉండి పేమెంట్ అనేది విడుదల చేసిన తర్వాత ఈకేవైసీ చేసుకున్న వారితో పాటు గతంలో పేమెంట్ అనేది విడుదల చేసిన ఎన్పిసి అనేది సరిగ్గా చేసుకునే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు పేమెంట్ అనేది గతంలో ఫెయిల్ అనేది అవ్వడం జరిగింది. వీరందరూ మరొక 38,658 మందికి సంబంధించిన రైతులను గుర్తించగా నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,42,765 మందికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలకు డబ్బులు అయితే జమ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి పీఎం కిసాన్ పథకం ద్వారా 2,000 రూపాయలు అనేది 20 విడత సాయం కింద రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయగా మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన 5,000 రూపాయల సాయాన్ని నిన్నటి రోజున రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే రైతుల వారికి సంబంధించిన పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయినా లేదా గతంలో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకుండా ఉండి అర్హత ఉండి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడానికి మనకు నిన్నటి రోజు వరకు అంటే ఈ నెల 20 తేదీ వరకు గడువు అనేది ఇవ్వడం జరిగింది. అంటే గతంలో పేమెంట్ అనేది ఆగిపోయినా, లిస్ట్ లో పేరు అనేది లేకపోయినా, అర్హత అనేది ఉండి పేరు అనేది ఎలిజిబిలిటీ లిస్ట్ లోకి వచ్చిన ఇతర కారణాల కారణంగా ఎవరికైతే గతంలో అన్నదాత సుఖీభవ పథకం అనేది ఆగిపోయిందో వారందరికీ సంబంధించి నిన్నటి రోజు వరకు వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ఎవరైతే వెరిఫికేషన్ అనేది చేసుకుని ఉన్నారో వారందరికీ సంబంధించి ఇంకా పేమెంట్ అయితే పడలేదు. ప్రస్తుతానికి గతంలో ఎన్నికల కారణంగా అంటే ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిన వారితో పాటు మొదటి విడత పేమెంట్ అనేది వేసిన తర్వాత ఈకేవైసీ అనేది సరిగా లేని వారితో పాటు మొదటి విడతలో ఈకేవైసీ చేసుకునే వారితో పాటు అలాగే ఎన్పిసి అనేది అంటే పేమెంట్ అనేది వేసిన ఎన్పిసి కారణంగా పేమెంట్ అనేది పడని వారందరికీ సంబంధించి ఈ మధ్య కాలంలో వెరిఫికేషన్ అనేది సక్రమంగా చేసుకున్నారు కాబట్టి అటువంటి వారందరికీ సంబంధించి 38,000 మందిని గుర్తించి వారికి పేమెంట్ అయితే వేయడం జరిగింది. అయితే ఇంకా ఎవరైనా సరే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది రాని వారు గ్రీవెన్సీ పెట్టుకోవాలని 20 తేదీ వరకు గడువు అనేది ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎవరైతే పేమెంట్ అనేది రాలేదనే వారితో పాటు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారితో పాటు ఇతర కారణాల కారణంగా ఎవరైతే గ్రీవెన్స్ అనేది పెట్టుకున్నారో అటువంటి వారందరికీ సంబంధించి 20 తేదీ సాయంత్రం వరకు గడువు అనేది ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం వీరందరికీ సంబంధించి వెరిఫికేషన్ అనేది ఇంకా కాలేదు. మనకు రానున్న రోజుల్లో వెరిఫికేషన్ అనేది పూర్తి అనేది చేసి ఎప్పటికప్పుడు ఈ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది సక్రమంగా ఉన్న వారందరికీ సంబంధించి ఈ నెల చివరాకు లోపల మిగిలిన వారికి కూడా పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది. అంటే గ్రీవెన్స్ అనేది ఎవరైతే పెట్టుకుని ఉన్నారో వారి యొక్క పంట పొలాలకు సంబంధించి అర్హత లేదని కావచ్చు, ఇతర కారణాల కారణంగా ఎవరికైతే పేమెంట్ అనేది ఆగిపోయిందో వారందరికీ సంబంధించి ఇంకా వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఈ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది అయిన తర్వాత మిగిలిన వారందరికీ ఈ నెల చివరాకు లోపల పేమెంట్ అనేది వేసేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఇది టోటల్ గా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి పేమెంట్ వివరాలు అనేది ఆన్లైన్ లో అప్డేట్ అయితే అవుతున్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ అయితే ఇచ్చాను.